హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను టమోటా చట్నీ అండ్ దోశ వేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పప్పు టమోటా కూడా చేస్తున్నాను. బాగా డ్రై అయిన పాన్లోను ఒక 4 టమోటాలు, 6 పచ్చిమిర్చి, కొంచెం పొడవుగా పెద్దగా ఉన్నాయి, కారంగా ఉన్నాయి. 6 పచ్చిమిర్చి కూడా ఇలాగా ముక్కలు చేసి వేసేసాను. అవన్నీ మగ్గే టైంలో కొంచెం ఆయిల్ వేసుకుని మూత పట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలాగా వదిలేస్తే చక్కగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. కొంచెం జీలకర్ర కూడా వేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం, మగ్గుతూ ఉంటుంది అన్నమాట. రాత్రి 1 కప్పు మినపప్పు, 2 కప్పులు రైసు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూను పచ్చిశనగపప్పు వేసి రాత్రి బాగా కడిగి నానబెట్టేసి ఉంచాను. ఆ ఉంచిన దానిలో పొద్దున్నే మిక్సీ పట్టేసి కంపల్సరీ ఈ బ్యాటర్లో ఒక 2 ఫుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసి కలిపి అట్టే పెట్టుకుంటే 30 నిమిషాలు అలా ఉంటుంది. చాలా దోశలు టేస్టీగాను చాలా ఈజీగా పాన్ నుంచి రిమూవ్ అవుతాయి అన్నమాట. ఆ పాన్ నుంచి ఈజీగా మనం తీసేయడానికి వీలవుతుంది. కంపల్సరీ దోశ పిండిలో కంపల్సరీ ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోండి. ఆ తేడా మీకు తెలుస్తుంది. దోశలు కూడా రుచిగా ఉంటాయి, చక్కగా వస్తాయి అన్నమాట. ఈ విషయం మర్చిపోవద్దు, ఓకేనా? ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన ఈ దోశ పిండిని ఇప్పుడు మనం దోశలుగా వేసుకుని ఫస్ట్ దోశ వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే మనం ఆయిల్ దాని మీద వేసుకోవాలన్నమాట. అప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. దోశ అస్సలు పానకు స్టిక్ అవ్వదు. ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకి ఎంత ఉపయోగం అన్నమాట, ఓకేనా? మీరు మర్చిపోకుండా ఇలా చెయ్యండి, ఓకే? దోశలు బాగా రావడమే కాదు, చాలా రుచి కూడా పెరుగుతుంది. నార్మల్ దోశల కంటే కూడా కొంచెం ఉప్మా రవ్వ కలిపిన దోశలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎలా బబుల్స్ వచ్చినట్టు వస్తున్నాయి చూడండి, చక్కగాను అంతా క్రిస్పీగా చక్కగా వస్తుంది దోశ. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమోటాలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసాం కదా, ఉప్పు కూడా వేసేసి మిక్సీ పెట్టేశాను. టమోటా పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీగా. నేనైతే దీనికి తాలింపు వేయను, మీరు ఎవరైనా కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేయకుండానే ఈ దోశల్లోకి ఈ టమోటా చట్నీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి, ఓకే? తాలింపు అయిపోయిన తర్వాత మనం ఇలాగా పప్పు గింజ వేసుకొని ఇలా అంతే. ఎంతో టేస్టీ టమాటా పప్పు రెడీ, ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి, ఓకే? బాయ్. చక్కగా టమాటా పప్పు ఇలా రెడీ అయింది, చాలా యమ్మీగా ఉంది, ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టమోటాస్ కట్ చేసేస్తున్నాను చూడండి. ఇలాగా కొమ్మ వరకు కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి వెనక నుంచి చిగురులు వచ్చి మళ్ళీ కాపు వస్తుంది అన్నమాట. అందుకని ఇలాగా అంటే కాయలు కోయడం కంటే కూడా ఇలాగ కట్ చేసుకుంటే మనకి మళ్ళీ నెక్స్ట్ కాపు బాగా వస్తుంది. అంటే మళ్ళీ ఎక్కువ వస్తాయి అన్నమాట, కాపు చాలా ఎక్కువ వస్తుంది.
చూపిస్తాను. ఇలాగ కట్ చేసిన తర్వాత ఎలాగ కాసింది అనేది మీకు చూపిస్తాను. బచ్చలు చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా గుత్తులు గుత్తులుగానే కోసేస్తాను నేను ఇలా. అప్పుడు వెనక మనం కట్ చేసిన వెనక నుంచి చాలా చిగుర్లు వచ్చి మళ్ళీ కాపు వస్తాయి. కాయలకు వస్తే ఏమవుద్దంటే అవి మళ్ళీ అదే ఎండిపోయి కాపు కొంచెం తక్కువ వస్తుంది అన్నమాట. నేనైతే ఇలా చేస్తాను. ఇది కూడా పచ్చి టమాటో పచ్చడి చేద్దామని కాయలు పచ్చిగా ఉండగానే హార్వెస్ట్ చేసాను, కోసాను అనమాట.